వాక్యం అది సేవకు, పరిచర్యకు, ఆత్మీయ జీవితానికి ప్రభు నాకు నేర్పినటువంటి ఒక మాట, ఒక వాక్యం. చదవండి ఒక మాట. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం ఆఖరి వచ్చిన. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం ఆఖరి మాట. యెహోవా హస్తము ఏలియాని బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తి ఇశ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చాను. అక్కడ ఒక మాట, ముందుగా పరిగెత్తి. చూస్తున్నారా, వింటున్నారా? అక్కయ్యలు, తమ్ముళ్ళు, మీరు సేవకులు, ముందుగా పరిగెత్తి, ముందుగా పరిగెత్తి. సైకిల్ ఉందా ఇలే దగ్గర? సైకిల్ ఉందా? బైక్ ఉందా? కారు ఉందా? ట్రైన్ ఎక్కాడా? హెలికాప్టర్? ఎలా ముందుగా పరిగెత్తాడు? అంతకు ముందే చెప్పాడు రాజుతోటి, రాజా వర్షం వస్తుంది, పద, రథాన్ని సిద్ధపరచు, నువ్వు వెళ్ళిపో, నేను ప్రార్థన చేసుకున్న తర్వాత వస్తానని రాజును పంపించాడు. కానీ సైకిల్ లేదు అక్కడ, బైక్ లేదు అక్కడ, కారు లేదు అక్కడ, ట్రైన్ ఎక్కలేదు, బస్సు ఎక్కలేదు, హెలికాప్టర్ ఎక్కలేదు. కానీ ముందుగా పరిగెత్తాడు. ఎవరికంటే ముందుగా పరిగెత్తాడు? చెప్పండి చెప్పండి. ముందుగా వెళ్ళిన వాని కంటే ముందుగా పరిగెత్తాడు. చూసారా? ముందుగా వెళ్ళిన వాని కంటే ముందుగా పరిగెత్తాడు. ఇది ఎలా సాధ్యం? అప్పుడప్పుడు చాలా మంది ముందుకెళ్ళిపోతా ఉంటే కదా, పనిలో కానీ, ఆస్తిలో కానీ, అంతస్తు, ఐశ్వర్యం, డబ్బులు కదా, పెళ్లి, వివాహాలు, పిల్లలు, ఇంకా మేడలు, విద్యలు, అంతస్తు, ఐశ్వర్యపు అనుభవాలు, వారు ఇలా, వారు అలా, వారు ఇలా అని చెప్పి రకరకాలుగా ఎంత ప్రార్థన చేసినా కొంచెం మనం ఆలోచనలో పడుతూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలారా, ఆహాబుకి గుర్రం ఉంది, రథం ఉంది, కానీ ఏలియాకి చెప్పండి, యెహోవా హస్తము ఏలియాని బలపరచగా. అనేక సార్లు నేను అనుకుంటూ ఉండేవాడిని, ప్రభు అందరికి అన్నీ ఉన్నాయి, నాకేమీ లేదు, ఎవరూ లేదు, అమ్మా నాన్న కూడా చనిపోయారు, బంధువులు ఎక్కడో దూరం, ఎవరు పట్టించుకోరు, కొంతమంది సేవకులు వారికి సంఘాలు, సంస్థలు అన్నీ ఉన్నాయి, మరి నాకు ఎవరు, ఏంటి పరిస్థితి అని ఆలోచించి తలమునకలై రాత్రి చాములు, అర్ధరాత్రి, ఉదయకాలం, పగలు ఒంటరిగా ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట ఇది. ఏంటది? యెహోవా హస్తము ఏలియాని బలపరచగా. హల్లెలూయా. ఆ హస్తం ఎలాంటి హస్తం చెప్పండి? మన తల్లి లాంటి హస్తమా? తండ్రి లాంటి హస్తమా? అత్త మామూలు, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, సన్నిహితులు, దేవుని బిడ్డలారు, ఇందాక అన్నయ్య సాక్ష్యం చెప్పుకుంటా వచ్చారు, అందులో రకరకాల అనుభవాలు. కానీ యెహోవా హస్తము చెప్పండి, ముడుచుకుంటుందా? కృచైపోతుందా? నా దగ్గర ఇది లేదు అంటుందా? దేవుని బిడ్డలారా, యెహోవా హస్తం ఆకాశాన్ని విశాలపరిచినటువంటి హస్తం, భూమికి పునాదులు వేసినటువంటి హస్తం, నేలమంటితో మనల్ని చేసినటువంటి హస్తం. అది యెహోవా హస్తం నిన్ను బలపరుస్తుంది. అదే నీ కోట్లు, అదే నీ లక్షలు, అదే నీ ఆస్తి, అదే నీ ఐశ్వర్యం, అదే నీ నడిపింపు, అదే నీ సంకల్పం, ప్రణాళిక, అదే నీ పాట, దారి. ఇంకొకసారి కూడా ఇంటికి వెళ్ళి ఆ వాక్యాన్ని చదువుకుంది. యెహోవా హస్తం ఏలియాని బలపరచగా, ఆహాబు గుర్రము కంటే, రథము కంటే ముందుగా పరిగెత్తి ఇశ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చాడు. రాజు అడుగుతున్నాడు, ఏలియా ఎలా వచ్చావు? నేను గుర్రం మీద వచ్చాను, రథం మీద వచ్చాను, నేనే ముందు వచ్చాను, కానీ నన్ను దాటి యువతలకు వచ్చావు, నువ్వు ఎలా వచ్చావు? ఏం జరిగింది? రాజా, నా ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థన చేశాను, యెహోవా హస్తము నన్ను బలపరిచింది. హల్లెలూయా. ఒక రాణి చంపుతానని బెదిరించింది, రేపు ఈ వేళకు నీ ప్రాణాన్ని తీస్తాను. భయపడి పిరికివాడై ఒక దిన ప్రయాణం అరణ్యములకు వెళ్ళిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు.
ప్రార్థన చేస్తున్నాడు. దాని చేతిలో చచ్చే బదులు నువ్వే నన్ను చంపు అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చాడు, ఒకే ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉంది. హల్లెలూయా. ఏలియా అన్నాడు, ఏలియా చెప్పాడు దేవునితోటి, ఇంత మట్టుకు చాలు అన్నాడు. దేవుడు అన్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. సుదీర్ఘమైన ప్రయాణం. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, ఆగిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు, సమస్యలు లేనప్పుడు, ఉరిగిపోతున్నప్పుడు, ప్రాణభయం పట్టుకున్నప్పుడు, వాలిపోతున్నప్పుడు మన జీవితంలో ఇక చాలు అని దేహం, శరీరం, మనసు చెప్తుంది. చెప్పాల్సింది ఎవరు? దేవుడు చెప్పాలి. హల్లెలూయా. దేవుడు చాలు అన్నాడా? దేవుడు ఆగు అన్నాడా? దేవుడు ఉండు అన్నాడా? సరేలే అన్నాడా? ఏమన్నాడు? నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైంది. హల్లెలూయా. సేవ ప్రారంభ దినాలలో చాలా రోజుల క్రితం నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరి చాలా బాధల్లో ఉన్నాను. అప్పుడు దేవుని బిడ్డలారా, ఒకరోజు పడకలో పడుకొని అలా ఉంటే కల్లోకి భగత్ సింగ్ గారు వచ్చాడు. భగత్ సింగ్ గారు ఇప్పుడు లేరు, చనిపోయారు, పెద్ద దైవజనుడు. ఆయన వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడంటే, ఎప్పుడు నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి అని అవిశ్వాసపు మాటలు మాట్లాడతావెందుకు? అదిగో సుదీర్ఘమైన ప్రయాణం నీకు ముందుంది అని చెప్పాను. ఆయన చెప్పిన మాటలు ఎప్పుడు కూడా నాకు అలానే గుర్తుకొస్తూ ఉంటాయి. నిరాశపడిన ప్రతిసారి ఎప్పుడు నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటని అవిశ్వాసపు మాటలు మాట్లాడతావెందుకు? అదిగో సుదీర్ఘమైన ప్రయాణం నీకు ముందుంది. ఈ మాట నాకు గుర్తుకొచ్చింది. శక్తికి మించిన ప్రయాణం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్క సేవ కాకపోవచ్చు. నీ పని, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ ముందు ఉన్న సమస్య ఏది, ఎక్కడ, ఏ నిరాశ, ఏ అనాలోచన, ఏ చచ్చు కూర్చో, ఏ ఆపద, ఎటువంటి అననుకూలత నీ చుట్టూ తిరుగుతుందో, దేవుని మాట, దేవుని ఊట అది జలవలే తెరులుతూ నీతో మాట్లాడుతుంది. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది. సుదీర్ఘమైనటువంటి ప్రయాణం నీకు ముందు ఉంది. వెనుక నుండి ముందుకు ఎవరు బలపరుస్తారు? యెహోవా హస్తం. అందరికి అన్నీ ఉండవచ్చు, కానీ లోకానికి యెహోవా హస్తము లేదు. దేవుని బిడ్డలారా, గుర్రాలు ఉండొచ్చు, రథాలు ఉండొచ్చు, వాక్యములు రాయబడి ఉంది. కొందరు గుర్రాలను బట్టి, రథములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. హల్లెలూయా. వారికి గుర్రాలు ఉన్నాయి, వారికి రథాలు ఉన్నాయి, వారికి లక్షలు ఉన్నాయి, వారికి కోట్లు ఉన్నాయి, వారికి ప్లాట్లు ఉన్నాయి, వారికి స్థలాలు అని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా హస్తం. గుర్రం దగ్గరికి పోలేదు, రథం దగ్గరికి పోలేదు, రాజు దగ్గరికి పోలేదు, త్రోసాడు అంతే, ఇల్లు అవతల పడిపోయాడు. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, దేవుని ఆత్మ మనల్ని మెడుతుందంట, త్రోస్తుందంట. యేసుని త్రోసుకొని అరణ్యంలోకి పోయాను అని రాయబడింది. మనుషులు తోస్తే బురదలో పడతాం, ఆత్మ త్రోస్తే, చెప్పండి, ఆత్మ నెడితే, ఆత్మ త్రోస్తే, ఆత్మ తాగితే ఎక్కడ పడతాం మనం? సరైన చోట, బండ మీద నిలబడి దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తాం, దేవుని మేలును మనం ప్రకటిస్తాం, సాక్ష్యాలు చెప్పుకుంటాం, పాడుతాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి లోకం మనల్ని త్రోసినప్పుడు దేవుని ఆత్మ కూడా మనల్ని త్రోస్తుంది, సరైన చోట నిలబెట్టడానికి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ మాటలు నా జీవితంలో మరి ఎప్పుడు కూడా స్మరణ నా చుట్టూ తిరుగుతూ అలా ప్రభువులో బలపరచబడుతూ ఉన్నాను. బైబిల్లో రాయబడింది, ఆదికాండం 49వ అధ్యాయం, అక్కడ ఒక మాట మీరు చదువుకోండి. యోసేపు ఫలించడి కొమ్మ అని చెప్పిన తరువాత ఆ కింద రాయబడి ఉంటుంది, యాకోబు కొలుచు. ఎవరైనా చదవండి. యాకోబు వచనం నాన్న.
49:24 వచ్చి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం. చాలు చాలు చాలు. ఏంటంట ఇది చెప్పండి దేవుని బిడ్డలారా. ఆ ముందు రాయబడింది యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం. 20 సంవత్సరాలు లాభాన్ని ఇంట్లో ఉండాడు యాకోబు. లాభాన్ని చంద్రులు అందరు గందరగోళం చేశారు. అందులో నుంచి ఓడబెరుకుని యువతలకు వచ్చాడు. కానీ తీరా చూస్తే లాభాను దగ్గర ఉన్నదంతా యాకోబు ఎంత వచ్చింది. మందలు కలిగిన వాడయ్యాడు. అత్యధికముగా అభివృద్ధి చెందాడు. లాభాన్ అంటాడు ఇదేంటి 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 అంటాడు. యాకోబు అంటాడు నీ దగ్గర గృహదేవతలు ఉన్నాయి, నా దగ్గర పరాక్రమశాలి ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు కొలుచు పరాక్రమశాలి. నిందలో, అవమానములో, శ్రమలో, రోగములో, బాధలో, ఇబ్బందిలో, ఆకలి దప్పులలో ప్రియ సహోదరుడా సహోదరి, యాకోబు కొలుచు పరాక్రమశాలి. యెహోవా హస్తం ఏలియాని బలపరచగా ఆహాబు గుర్రము రథము కంటే ముందుగా పరిగెత్తి ఇశ్రాయేలు గుమ్మమునకు వచ్చి శక్తికి మించిన ప్రయాణాలకి దేవుని ద్వారా సిద్ధపడి దేవుని పర్వతం అనబడిన హోరేబు దగ్గరకు వచ్చి జై జెండా ఎగరవేశాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు ఎవరు నిన్ను చంపుతానని చెప్పింది. అదిగో ప్రభు యెజబేలుతో చెప్పు నీకు చావే లేదు, మరణమే లేదు. ఉందంటారా చెప్పండి. ఏలియాకి చావు ఉందా, మరణం ఉందా? అగ్ని రథాలతో అగ్ని గుర్రాలతో పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఆ విషయం నేను చదువుతుంటే నాకు ఒళ్ళు గగురుపాటు పొడుస్తుంది. దేవుని బిడ్డ ఒక మనిషికి, ఒక మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. ఒకవేళ ఆ రహస్యం ఏలియాకి తెలుసా? తెలిస్తే పరిగెత్తేవాడా, పారిపోయేవాడా, దిన ప్రయాణం అంత అరణ్యములో కూర్చునేవాడా, చచ్చు మాటలు మాట్లాడేవాడా? తెలియదు. కానీ దేవుడు మరణము లేకుండా, చావు లేకుండా అగ్ని రథాలతో. మీరంటారేమో పాస్టర్ గారు అది ఆయనకే సరిపోయింది, ఇప్పుడు మనకు అలా లేదంటే మనకు కూడా ఉంది. ఏముంది చెప్పండి? ఆత్మశక్తితో, బలముతో, అగ్ని అభిషేకముతో నింపబడి పాడుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ అలానే మనం నిద్రలో ప్రభు దగ్గరికి పోతాం. ఈ మంటి కట్టెను తీసుకెళ్ళి అక్కడ ఊరు బయట పడేస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన యోసేపు విల్లు బలమైంది. యెహోవా హస్తం ఏలియాని బలపరిస్తే దేవుని పర్వతం అనబడిన హోరేబు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. కనుక ఎక్కడ మనం ఆగిపోము, అలసిపోము. ఆగిపోయాము అంటే దేవుడు అక్కడ ఆపాడు మనల్ని. దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో వినిపించాలనుకుంటున్నాడు, ఏదో మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, ఏదో చేయాలనుకుంటున్నాడు. కాసేపు ఆగు అన్నాడు అంతే. శత్రువులు వెంటబడుతూ ఉన్నారు, రాజు పరిగెత్తుతున్నాడు. ఒక దగ్గర టక్కున ఆగాడు. వెనక శత్రువులు అనుకున్నారు. రాజుకు భయం వేసింది, మనం అంటే ఆగిపోయాడు. ఇంకేముందని నిదానంగా పోయి చంపేయచ్చు. కానీ రాజు ఆగి ఆ గుర్రానికి కాళ్ళకి డెక్కలు ఉంటాయండి, వాటిని బాగు చేయించి సరిచేసి మంచి డెక్కలు వేయించి గుర్రాన్ని రెడీ చేసి వాళ్ళు అంత క్షణంలో అందుకోబోయే సమయంలో ఇతను దూకి దాటి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించు. అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. కాబట్టి దేవుని మాట ఈ సంవత్సరం ముందున్న దిన భావి జీవితం, భవిష్యత్ సంఘమైన మన కుటుంబాలని, ఎవరి పిల్లలు, అక్కయ్యలు, చెల్లెలు, తల్లులు, నాతో ఉన్నటువంటి దైవ సేవకుడు, నా ప్రాణ స్నేహితుడు, మనమందరం వెన్ను తీయక దేవునిలో బలపడి ఒక నూతన శక్తి, నూతన బలము, నూతన జీవముతో అందరికి చేరి ప్రభువు చిత్తాన్ని జరిగించి ఆయన మనలో సంతోషిస్తూ అన్ని విషయాలలో కలగా పచ్చగా ముందుకు పోవాలని
నేను కోరుకుంటున్నాను.